ఓకే, ఈరోజు మనము ప్లాంట్ అరౌండ్ అస్ అనే లెసన్ గురించి చెప్పుకున్నాం. ప్లాంట్ అరౌండ్ అస్. మన మన చుట్టూ మనకు పచ్చగా కనిపించేవి ఏమిరా? ఏమిరా? ఏమవే? ప్లాంట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏమంటే చూడండి, ట్రీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అస్. మనకి చాలా ఈ ట్రీస్ అనేవి చాలా ఇంపార్టెంట్, మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఎందుకో మనం గాలి పీల్చుకోవాలన్నా, మనం తినే ఆహారం తయారు కావాలన్నా, మనం తినే ఆహారము ఫోటోసింథసిస్ అనే ప్రక్రియ ద్వారా కిరణజన్య సంయోగ క్రియ, ఆ ప్రక్రియ ద్వారా మనకు ఆహారం అనేది తయారవుతుంది. అదే విధంగా మనకు వర్షాలు రావాలన్నా, మన చుట్టూ వాతావరణం కాలుష్యం కాకుండా ఉండాలన్నా మనకి చెట్లు అనేవి మన జీవితంలో చాలా ఉపయోగపడతాయి. సరేనా? వన్ టైం చెప్పండి. ట్రీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దే గివ్ us ఆక్సిజన్. చెట్ల నుంచి మనకి ఆక్సిజన్ ని పీల్చుకొని మనం వదిలే కార్బన్ డయాక్సైడ్ లో చెట్టు అనేది పీల్చుకుంటుంది. మనకు చెట్ల నుంచి ఆక్సిజన్ వస్తుంది, అది మనకు అవసరము. మనం వదిలే కార్బన్ డయాక్సైడ్ చెట్లకి అవసరం కాబట్టి అవి తీసుకుంటాయి. నెక్స్ట్, దే ప్రొవైడ్ షేడ్. అవి మనకు ఇంకా ఏమిస్తాయి? చెట్లు నీడని ఇస్తాయి. చెట్లు నీడను ఇస్తాయి. అదే విధంగా దే మేక్ అవర్ ఎయిర్ ఫ్రెష్. అవి మనకి ఫ్రెష్ గా ఎయిర్ ని తయారు చేసి మనకి ఇస్తుంది. అర్థమైందా? నెక్స్ట్, దే గివ్ us ఫ్రూట్స్, ఫ్లవర్స్ అండ్ వుడ్. చెక్క మనకి ఎక్కడి నుంచి వస్తుంది? చెట్ల నుంచి వస్తుంది. అదే విధంగా ఫ్రూట్స్, ఫ్లవర్స్ కూడా ఎక్కడి నుంచి వస్తాయి? చెట్ల నుంచి మనకు అంత మంచి ఉపయోగాలు ఉన్నాయి. అందుకే మనందరము ఏం చేయాలి? చెట్లను బాగా